నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాల నేపథ్యంగా ఆవిష్కారమైన విష్ణు అవతార త్రిమూర్తుల అంశావతార స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి. కేవలం స్మరణ మాత్రం చేత దత్తుడు తన భక్తుల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. గురు పరంపరకే ఆద్యుడిగా గురుదత్తుడు యోగీశ్వరునిగా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువులకే ఆది గురువైన దత్తాత్రేయుల వారి దివ్య సన్నిధి కర్నూలు జిల్లా నెరవాడ గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, అనసూయానందన నమో నమః, దిగంబరాయ నమో నమః, సద్గురుదాతా నమో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, అనసూయానందన నమో నమః, దిగంబరాయ నమో నమః, సద్గురుదాతా నమో నమః. మహావిష్ణువు దశావతారాల్ని ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. ఆ అవతారాలన్నీ లక్ష్యం సిద్ధించగానే పరిసమాప్తి అయ్యాయి. భక్త రక్షణ కోసం యుగాల పర్యంతం నిలిచి ఉండడానికి శ్రీహరి దత్తాత్రేయునిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అత్రి, అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి నాడు శ్రీహరి దత్తునిగా జన్మించాడు. ఆ దత్తాత్రేయుని ఆరాధనతో కొలువైన దివ్య సన్నిధానం నెరవాడ క్షేత్రంలో విరాజిల్లుతోంది. ఎంతో అరుదైన ఈ నెలవు దత్త సంప్రదాయ ఆరాధకులకు విశిష్ట ఆధ్యాత్మిక కొలువు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని నెరవాడ గ్రామంలో గురుదత్త ఆలయం విరాజిల్లి ఉంది. శాంతానందాశ్రమం ఆధ్వర్యంలో 2003వ సంవత్సరం మే 5వ తేదీన ఈ దత్త మందిరానికి శ్రీకారం చుట్టి అనతి కాలంలోనే సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. గురు దత్తాత్రేయునితో పాటు ఈ లోగిలిలో అష్టలక్ష్మమ్మల మూర్తులు కూడా కొలువుతీరి ఉంటాయి.
ప్రధాన ప్రవేశ ద్వారంపై అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి మూర్తి ఉంటుంది. 20 కోణాలలో నిర్మితమైన కట్టడం మధ్య ధ్వజస్తంభం గోచరమవుతుంది. ఈ ధ్వజం సహజ సిద్ధమైన ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షమంటే మేడి చెట్టు. మేడిపండు పైకి మిసమిసలాడుతూ కనిపిస్తుంది, కాని లోపల పురుగులతో నిండి ఉంటుంది. ఈ ప్రపంచం కూడా పైకి అందంగా ఉంటుంది. అంతర్గతంగా ఎన్నో సమస్యలు, లోపాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి దత్తాత్రేయుణ్ణి శరణు వేడడమే అసలైన తరుణోపాయం. ఇలా దత్తాత్రేయ మందిరాలలో సహజ సిద్ధమైన ఔదుంబర వృక్షమే ధ్వజంగా నెలకొని ఉండటం ఎంతో అరుదైన విషయం. శ్రీహరి ధరించిన 6వ అవతారమే దత్తాత్రేయుడని శ్రీమద్భాగవతం వెల్లడించింది. దుష్ట దైత్యులను సంహరించి శిష్టులను అనుగ్రహించి యోగ మార్గాన్ని బోధిస్తూ ప్రజలను రక్షించటమే దత్తాత్రేయ అవతార ప్రయోజనమని మార్కండేయ పురాణం పేర్కొంది. అవధూత, ముక్తిదాయకుడు, జ్ఞాన ప్రదాత అయిన దత్తాత్రేయుడు పాలరాతి మూర్తిగా నెరవాడ దత్తాలయంలో కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలో దివ్య సుందర పాలరాతి మూర్తిగా దత్తాత్రేయుడు తేజరిల్లుతాడు. ధవళ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఏకశిలా ద్వారయుక్తమైన గర్భాలయంలో స్వామి విరాజిల్లి ఉంటాడు. సకల కళలు నిండిన త్రిమూర్తుల సమ్మిళిత రూపంగా దత్తుడు దర్శనమిస్తాడు. స్వామి త్రిముఖాలతో ఆవును వాహనంగా చేసుకుని ముని పుంగవునిగా గోచరిస్తాడు. స్వామి కరకమలాల్లో ఎలాంటి ఆయుధాలు లేకపోవడం మరో విశేషం. శ్రీహరికి ఎన్నెన్నో ఆయుధాలుంటాయి. అయితే దత్తుడు ఆయుధ రహితుడు కావడం వల్ల ఆయన వైరాగ్యమూర్తిగా దర్శనమిస్తాడు. దత్తాత్రేయుడు తనకు ఎంతో ప్రియమైన ఔదుంబర వృక్షం కింద సదా కొలువుతీరి ఉంటాడు. श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा. పరమ పావన సాధుమూర్తిగా దత్తుడు దివ్య ప్రభల్ని విరజిమ్ముతూ గర్భాలయంలో భక్తానుగ్రహ కారకమూర్తిగా దర్శనమిస్తాడు. గర్భాలయ ముఖద్వారంపై అనఘా దత్తాత్రేయ స్వామి ప్రతిమలు ఉంటాయి. ఇరువైపులా ఉన్న ద్వారపాలకుల మూర్తులు స్వామిని సదా సేవించుకోవాలనుకుంటున్న రీతిలో కొలువుతీరి ఉంటాయి. श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा. दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दत्त गुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा
కేవలం నిష్కల్మష హృదయంతో స్మరించుకుంటే చాలు, ఇట్టే అనుగ్రహిస్తాడని నమ్మకం. దత్తాత్రేయుని జన్మ గురించి పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. సూర్యుడు ఉదయించకూడదని ఓ సాధ్వి శపించినప్పుడు కొన్ని రోజులు అహోరాత్రాలు వ్యవస్థ దెబ్బతిని ప్రపంచం చీకట్లో తల్లడిల్లింది. యజ్ఞాది క్రతువులు లేనందువల్ల ఆహారం అందక దేవతలు విలవిలలాడి బ్రహ్మ సూచనపై అనసూయాదేవికి తమ గోడును విన్నవించుకున్నారు. సూర్యోదయమయ్యేటట్టు చేయమని ప్రార్థించారు. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల సూర్యుడు మళ్లీ వెలుగొందాడు. ఆనందించిన దేవతలు అనసూయను వరం కోరుకోమన్నారు. అప్పుడు అనసూయ తద్యాంతు మమ పుత్రత్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరాహ అని కోరుకుంది. అంటే తనకు త్రిమూర్తులు పుత్రులుగా పుట్టాలని కోరుకుంది. దేవతలు తథాస్తు అన్నారు. ఆ వరప్రభావం వల్ల బ్రహ్మ చంద్రుడుగాను, విష్ణువు దత్తాత్రేయుడిగా, రుద్రుడు దుర్వాసునిగా జన్మించారని మార్కండేయ పురాణగాథ. నెరవాడ దత్తాత్రేయ సన్నిధిలో అష్టలక్ష్మీదేవి సన్నిధి ఎంతో ప్రత్యేకమైంది. పురాణాల ప్రకారం అష్టలక్ష్మీదేవి స్వరూపాల వర్ణనను ఆధారంగా చేసుకొని ఇక్కడి మూర్తులను తీర్చిదిద్దారు. ఆదిలక్ష్మితో మొదలుకొని అష్టలక్ష్ముల మూర్తులు సకల కళా సమన్వితంగా సజీవ కళతో అలరారుతుంటాయి. సకల సృష్టికి జవజీవాల్ని అందిస్తూ పోషితులుగా రక్షణని అనుగ్రహిస్తున్న దివ్య చైతన్య స్వరూపాలు అష్టలక్ష్మీమూర్తులు. ఒక్కో లక్ష్మీదేవి రూపాన్ని ఆరాధించడం వల్ల ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఐకలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయు. ఈ పరంపరలో అష్టలక్ష్మి స్వరూపాల్ని ఏకకాలంలో దర్శనం చేసుకుని ఆరాధించడం ద్వారా సకల సిద్ధులు చేకూరుతాయి. నెరవాడలోని అష్టలక్ష్మి మందిరం వర్తులాకృతిలో అష్టలక్ష్మి స్వరూపాలతో విలసిల్లి ఉంటుంది. వర్తులాకృతిలో ఉన్న లక్ష్మీమాతల్ని సేవించుకోవడం ద్వారా పూర్ణానుగ్రహం ఏర్పడుతుంది. నెరవాడ గురు దత్తాత్రేయ ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. వీటిలో ప్రధానమైనది అనఘాదేవి సన్నిధి. ఈ ఆలయంతో పాటు అష్టసిద్ధి వినాయకమూర్తులు, నాగదేవతల సన్నిధి ఈ లోగిలిలో ప్రత్యేకంగా అమరి ఉంటాయి. అలాగే వీరాంజనేయ స్వామివారి సన్నిధి కూడా ఇదే ఆవరణలో భాసిల్లి ఉంటుంది. దత్త సన్నిధానంలో అనఘాదేవి మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. గర్భాలయంలో అనఘామాత స్థానక భంగిమలో పాలరాతి మూర్తిగా సౌందర్య శోభితంగా అలరారుతుంది. అభయ హస్తముద్రను దాల్చి భక్తానుగ్రహదాయినిగా దర్శనమిస్తుంది. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల. ఇదే నెలవులో మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి, శివ వినాయక మూర్తులు ఉంటాయి. ఇక్కడ
శివ వినాయకమూర్తి ఎంతో విశిష్టమైనది. నవాపాని పాదం నచోపస్థపాయో చిదానంద రూప శివోహం గణేశ ప్రతిమపై శివ పార్వతులు నెలకొని ఉండటం ఈ విగ్రహ ప్రత్యేకత. శివోహం 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 శివోహం. ఈ మూర్తికి పక్కనే సకల విద్యా ప్రదాయిని వీణాపాణి సరస్వతీదేవి మూర్తి తేజరిల్లుతుంది. మరో ప్రత్యేక మందిరంలో శ్రీ సద్గురు స్వామి సమర్థ, షిరిడీ సాయినాథుడు, గజానంద్ మహారాజుల విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. నెరవాడ దత్త సన్నిధిలో అష్టసిద్ధి వినాయక మందిరం ఎంతో ప్రత్యేకమైనది. ప్రత్యేక మండపంలో వినాయక ప్రతిమ భాసిల్లుతుంది. ఈ మందిరం పైన వినాయకుని వివిధ ఆకృతులతో కూడిన అష్టమూర్తులు ఉంటాయి. ఈ అష్టమూర్తుల్ని ఏకకాలంలో సేవించుకొని పూజించడం ద్వారా సర్వ విఘ్నాలు తొలగి సర్వ కార్యాలు జయప్రదమవుతాయి. మరోవైపు ఇదే నెలవులో జమ్మి చెట్టు కింద నాగదేవతా సన్నిధి ఉంటుంది. ప్రత్యేక పీఠంపై శిలా ఫలకంగా ఏకనాగు, జంటనాగులు, పంచఫణి నాగేంద్ర స్వామి మూర్తులు వరుస క్రమంలో ఉంటాయి. మరో ప్రత్యేక మందిరంలో వీరాంజనేయ స్వామివారి మూర్తి ధీర గంభీరంగా నెలకొని ఉంటుంది. ఈ లోగిలి సమీపంలో యాగశాల ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మంటపంలో యజ్ఞగుండం ఉంటుంది. పైకప్పుపై అష్ట దిక్పాలకుల మూర్తులు ఉంటాయి. స్వామి నామది గానమిది గణపతి నీకై పాడినది. కర్నూలు నుంచి ఆదోని వెళ్లే మార్గంలో నెరవాడ నెలకొని ఉంటుంది. ప్రకృతిలోని భౌతిక లక్షణాల్ని దైవాసుర గుణాలతో అద్భుతంగా దత్తాత్రేయుడు సమన్వయం చేశాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రబోధించి సర్వసమ్మతమైన విశిష్ట ప్రక్రియను అందించాడు. గురు పరంపరకే ఆద్యుడై ఆది పురుషుడై యోగీశ్వరునిగా ప్రణతులందుకుంటున్నాడు. శ్రీ దత్త శరణం మమ అంటూ ఆ దత్తగురు పాదుకల్ని సదా సేవించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.